రథమ కట్టిన తర్వాత ముగ్గురు కూర్చున్నారు కాదు రథం మీద ముగ్గురు సగం దూరం వెళ్ళిన తర్వాత ఓ సుమంత మేము ఇక్కడ దిగేస్తాము నువ్వు అయోధ్యనేటో రథమ తోలే చేసి దారి తప్పింది రమ్మని చెప్పున్నాడు. రాముడు ఎప్పుడైతే చెప్పాడో అయోధ్య వెళ్ళినట్టుగా దోని దారి తప్పించుకుని వచ్చి అన్నాడు కదా. దారి తప్పించుకొచ్చా మళ్ళా రథం ఎక్కి సీతాదేవి లక్షణస్వామి రాముడు ఎక్కిన్నారు రథము. ఎప్పుడైతే రథం ఎక్కారో మళ్ళీ హరినారాయణ మహాప్రభో హరే నగరి మొవ్వల నరసమ్మ దాదుల్ల సవాయి దాదుల్ల అడిగిన పంటాల వెన్న వింటారు చాలా కాలం చెల్లి చెప్పుకుంటారు పోయిన మనాడి పొద్దు మళ్ళీ మన వసమే మొదలు పెట్టారు మొదలు పెట్టారు యాదాల పోయిన మనాడి పొద్దు పెట్టారు తిరుగుతున్నారు ఒక్కొక్క బరువునే తిరుగుతున్నారు సూర్యుడు పొద్దుకుని కేడు గూడన్న పట్టం చేరుకున్నారు గూడున్న పట్టం చేరుకున్నారు ఎన్నారు గుగులు ఎవరు మన్నారు హరినారాయణ హరే ఉత్తరా కోతల దేశానికి వెళ్ళిన ధనము తర్వాత గంగా నది వడ్డు వచ్చారు కాదండి గురువు గారు. అవునండి, గంగా నది వడ్డు వచ్చా ఆ నది తిరిగి సొంగబేరీపురం దూరం నాడు కాదండి గురువు గారు. శబాష్ హరినారాయణ మహాప్రభో హరే రామ 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 హరి రామ 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 వచ్చే రామ 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 హరినారాయణ యువతార ముట్టి నీకు దండం స్వామి నిలవరనాడు కూడా వేళ రాముడంతటి వాడు రాజ్యం వచ్చాడు రాముడంతటి వాడు రాజ్యం వచ్చాడు సకల మర్యాదలే చేసి పెట్టాలి సకల మర్యాదలే చేసి పెట్టాలని ఎప్పుడు దేవుడు హరినారాయణ హరినారాయణ హరే తర్వాత రాముడు గాల శక్తి కాలు పెడితే దిగున్నాడని గురువు గారు. అయితే గాల శక్తి కాలు పెడితే దిగిన తర్వాత నవగిరి మొవ్వల నరసమ్మ దాచుళ్ళు ఎన్నారా దాచుళ్ళు ఎవరు మన్నారు మీరు చెప్పారు వాల్మీకి రామాయణేమి రాసిండు వాల్మీకి రామాయణేమి చెప్పాడు యామాడు చెప్పుదాని ఆలకించండి చెట్టు లేడనెత్తరు ఏరని వాల్మీకి రామాయణ చెప్పి ఉన్నది పోయిదాతులు నా యొక్క నగాని ఉండి ఉన్నాయి చెట్టలేడ కొలువు తీరాడు మా గురువు చెప్పాడు కాటాన కోటలే చెట్టులున్నాయి మత్తు చెట్టలు లేడని ఎందుకున్నాడు మత్తు చెట్టలు లేడని ఎందుకున్నాడు వైనాలు చెప్పండి పోయిదాసుల్లా చెప్పండి దాసులు చక్కనే రాలు ఎంతము దాసులు ఎంతంపుగానే హరినారాయణ హరే మతి చెట్టు కాలైనా ఏ చెట్టు కాలైనా రాముడు అవన్నీ వాత వెళ్ళినప్పుడు అసలు
రాముడు అక్కడ పెరిగేది గాడి కాదండి గురువు గారు. గాల చెట్టన్నా పరి చెట్టన్నా అక్కడ పెరిగేది ఉన్నాడు రాముడు. సొంగబేరి పొలం కూడొచ్చిన తర్వాత రాముడికి పళ్ళు చెప్తానని చెప్తున్నాడు కాదు అక్కడ. అయితే మాకేమీ వద్దని రాముడు చెప్పాడు కాదు. రాముడు తమ్ముడు దావచేతలు తమ్ముడు చెప్తున్నాడు కదా. ఆ గుడ్డను కట్టి లక్షణ స్వామి మంచి తెచ్చి ఉన్నాడు. సీత రాముడు దాకున్నాడు కదా. సీతాదేవి రాముడు పడుకున్నాడు కదా. లక్షణ స్వామి మూడు తెల్లవాళ్ళు కాపాడా చేయాలని